పిల్లల బాల్యాన్ని వసతి గృహాల్లో బందీ చేయడం సమంజసం కాదని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా వెలగాలంటే 10 ఏళ్ల వరకు కుటుంబంతోనే వారు ఉండాలని ప్రముఖ సామాజికవేత్త, చార్టర్డ్ అకౌంటెంట్, రొటేరియన్ దాకరపు కృష్ణ పేర్కొన్నారు. బాల్యం బరువా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నాడు కృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడి రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగింది. పట్టణానికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, జర్నలిస్ట్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. 10 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివించడం మూలంగా వారి బాల్యానికి దూరం అయ్యి నిర్బంధ విద్య నేర్చుకున్నట్లు అనుభూతి చెందుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. తప్పనిసరిగా వారు హాస్టల్లోనే ఉండి చదువు కొనసాగించాలని అనే పరిస్థితి ఉంటే విద్యాశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వం జీవో ఇవ్వాలని ఈ సందర్భంగా సమావేశంలో కృష్ణ ప్రతిపాదించగా పలువురు అభిప్రాయాలను సమర్థించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాలి అంటే, భావి పౌరులైన పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అంటే 10 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులతోనే ఉండాలని పేర్కొన్నారు. పూర్వం గురుకుల వ్యవస్థ కూడా దాదాపు ఇదే రీతిలో ఉండేదని, పిల్లలు కోరుకున్న విద్య నేర్పించడం తప్పనిసరిగా చేయటం మంచిదని అన్నారు. చిన్న వయసులో వారిని కుటుంబ అనుబంధాలకు దూరంగా ఉంచితే వారు తరువాత తల్లిదండ్రులు, ఇతర బంధువుల ప్రేమ అనురాగాలకు దూరమై తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెట్టడానికి వెనుకాడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో దాకారపు కృష్ణ దగ్గర ఇక్కడ మొదలైన ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లాలని, మేధావులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై ఆలోచన చేయాలని పలువురు సూచించారు. కాగా తన ప్రతిపాదనకు పలువురు ప్రముఖులు, పెద్దలు సంఘీభావం తెలిపారని కృష్ణ తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి సమావేశాలు పెడదాం అని ప్రతిపాదనలు అందాయని పేర్కొన్నారు. అందరితో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ నేత రామకృష్ణ, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, సామాజికవేత్త కనుపర్తి ధనకుమార్, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, సినీ డైరెక్టర్ బి ప్రసాద్ రాజు, సీనియర్ జర్నలిస్టులు కెవి రమణారావు, కెఎస్ శంకర్రావు తదితర వామపక్ష నేతలు హాజరయ్యారు. టౌన్లు కూడా పాకుతూ ఈ యొక్క సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏదైతే మనం తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది, వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా హైకోర్టులు చెప్పినాయి, చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. సో అంతవరకు దాన్ని ఆహ్వానించదగ్గటువంటి పరిణామం, దాన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ కోర్టులు కానీ, లేదంటే మీడియా కానీ, స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి సామాజికవేత్తలు కానీ, మరి అక్కడ పెద్దల విషయంలో ఏదైతే వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయకూడదు అని మనందరం కూడా ముక్తఖండంతో చెప్పే వ్యక్తులు, విద్యార్థి సంఘాలతో సహా 10 సంవత్సరాల్లో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయకూడదు, తల్లిదండ్రుల నుండి కూడా మీరు హాస్టల్లో ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మనం ఎందుకు ప్రశ్నించట్లేదు. వృద్ధాప్యంలో వాళ్ళకి మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా లేకపోయినా మానసికంగా ఉంటారు. వాళ్ళకి అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఈరోజు చూస్తున్నాం మనం ఆర్డీఓ కోర్టులో, కలెక్టర్ కోర్టులో చాలా కేసులు నడుస్తుంది. తల్లిదండ్రులు వేసేటటువంటి కేసులు, హైకోర్టులో కూడా కేసులు నడుస్తుంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ప్రశ్నించేటటువంటి మానసికంగా, శారీరకంగా కొంతమంది రిపేర్ అయినప్పటికీ కూడా వాళ్ళ విషయంలో అన్యాయం జరిగింది. మరి చిన్నపిల్లల విషయంలో, 10 సంవత్సరాల్లో పిల్లల విషయంలో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండరు, శారీరకంగా దృఢంగా ఉండరు. మరి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, ఎవరితో చెప్పుకుంటారు, ఎవరితో చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా తెలియనటువంటి వయసులో ఈ రోజున దేశవ్యాప్తంగా, ఇది ఏదో జంగారెడ్డిగూడెమో లేదంటే ఆంధ్ర రాష్ట్రమో వేరే రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లలు హాస్టల్లో మగ్గిపోతున్నారు. తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు వాళ్ళని అక్కడ ఎందుకు ఉంచారో తెలియదు, దేనికోసం అనేది అర్థం కాదు. కనీసం స్నానం చేయడం రాదు, బట్టలు వేసుకోవడం రాదు, భోజనం చేయడం కూడా రాదు. అలాంటి వయసులో పిల్లల్ని హాస్టల్లో ఉంచేటటువంటి సంస్కృతిని మనం ఎందుకు ఖండించకూడదు? మనలాంటి మేధావులు, సామాజికవేత్తలు, మీడియా వాళ్ళు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎందుకు మాట్లాడరు? ఎందుకు దీని మీద మనం అవేర్నెస్ తీసుకొచ్చి దీని మీద మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లల్ని హాస్టల్లో పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాక మాత్రమే హాస్టల్లో జాయిన్ చేసుకోవాలనేది జీవో ఎందుకు తీసుకురాలేము మనం? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసేటటువంటి కార్యాచరణ ఉంటుంది. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా బిల్లు కూడా ఇదే చేసేము. నిజంగా తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రి లేడు, లేదంటే ఉండి కూడా పోషించేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నిజంగా అనుకుంటే దానికి ఒక ఎన్ఓసి సిస్టమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే
మన దేశంలో రాజ్యాంగం ద్వారా అనేక ఎన్ఓసీలు పుట్టుకొచ్చింది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఉన్నాయి నో అబ్జెక్షన్స్. దీనికి కూడా ఎందుకు పెట్టకూడదు? నిజంగా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసుకోవాలంటే సంబంధిత ఎంఈఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళని అటాచ్ చేస్తూ వాళ్ళ ద్వారా ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని హాస్టల్లో జాయిన్ చేసుకునే చట్టాన్ని మనం తీసుకురావాలి. దీనికోసం అధ్యయనం చేయాలి. అసలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, అనుమతి ఉన్న హాస్టల్స్ ఎన్ని, అనుమతి లేని హాస్టల్స్ ఎన్ని, ఆ హాస్టల్లో 10 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఒక జిల్లాలో ఎంతమంది ఉన్నారు, మొత్తం రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎలాంటి అధ్యయనం కావాలి. దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక జంగారెడ్డిగూడెంలో చేస్తే సరిపోదు.